హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన మనవరాలు అయితే బస్ స్టాండ్లో వదిలేసేవాడిని శివనారాయణకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం నిజం తెలుసుకున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక కార్తీక్ ఫైల్ విషయంలో తన తాతయ్య జోష్న దగ్గరికి వెళ్ళేసరికి తన తాతయ్య ఇక నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను, ఇక్కడ నేను చైర్మన్ని కాబట్టి నీకంటూ ఎలాంటి సంబంధం లేదని చెప్పి చాలా కోపంగా చెప్పడంతో రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పేసి ఇక కార్తీక్ అయితే ఆవేశంగా బయటకు అయితే వచ్చేస్తాడు. అది కాదు తాతయ్య అని జోష్న ఆపి ప్రయత్నం చేసినా సరే తాతయ్య వినడు, కార్తీక్ వినిపించుకోడు. అలా ఇక ఎట్టి పరిస్థితుల్లోనే కూడా రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పడంతో వాడికి పొగరు. కాబట్టి వాడు వెళ్ళిపోనివ్వని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ కూడా. ఈలోగా దీప అక్కడికి వస్తుంది. ఇలా రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతానని అంటున్నాడు కార్తీక్ అన్న విషయం తెలుసుకుంటుంది. బంధాలను విడదీసుకున్నంత తేలిక కాదు కలుపుకోవడం అంటూ తాతయ్య గారు అంటూ తన తాతయ్య అయినా ఇక శివనారాయణకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ శివనారాయణ ఎట్టి పరిస్థితుల్లోనే నేను నీ మాట వినే ప్రసక్తే లేదు, నువ్వు నాకు మనవరాలివి కావు, మనవరాలు అని బంధుత్వం కలుపుకున్నంత మాత్రాన్ని నీలాంటి ఆడదాన్ని నేను మనవరాలుగా ఒప్పుకోను, నీలాంటి ఆడది నిజంగా నా మనవరాలు అయి ఉంటే ఎప్పుడో బస్ స్టాండ్లో వదిలేసి ఉండేవాడు అని చెప్పేసి దీప విషయంలో చాలా రాంగ్గా మాట్లాడుతూ ఉంటాడు. తాతయ్య నిజంగానే అప్పుడు గ్రహణి బస్ స్టాండ్లో వదిలేసింది, ఇక ఎప్పటికీ అదే మాట మీద ఉండు తాతయ్య అని జోష్ని అనుకుంటూ ఉంటుంది. చూసావు కదా, ఇది ఈ మనుషుల పద్ధతి, ఈ మనుషుల్లో మార్పు రాదు. రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వకుండా నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా నేను ఇక్కడ ఉండాలి, ఎలా నేను ప్రతిరోజు ఇక్కడ ప్యూన్ కన్నా దారుణంగా బ్రతకాలి, నిజమే బంధం కావాలని కోరుకోవాలి, ఎలా అవతలి వాళ్లకు కూడా మనపై ప్రేమ ఉన్నప్పుడు, అంతేకాని ఇక అవతలి వాళ్ళు మనం దూరంగా వెళ్ళిపోవాలని మనల్ని దూరంగా విసిరేస్తున్నారు. అలాంటప్పుడు ఇక మనకి ఆ బంధం కలుపుకోవాలని ఎంత ప్రయాసపడినా వేస్ట్, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని కార్తీక్ చెప్పేస్తాడు. అక్కడి నుంచి బయలుదేరిక కార్తీక్ రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తాడు. దీప ఎంత చెప్పినా వినిపించుకోడు. దీపను అవమానించడంతో మరింత కోపం అయితే కార్తీక్ వచ్చేస్తుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి దీపం తీసుకుని అయితే కార్తీక్ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ కోపంగా వెళ్ళిపోవడం అనేది దాసు అనేది చూస్తాడు. దాసు చూసి ఏమైంది, ఎందుకు కార్తీక్ అంత కోపంగా ఉన్నాడు, దీప బాధపడుతూ కనిపిస్తుందేంటి, ఆఫీస్లో ఏం జరిగింది అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళి తెలుసుకుంటే ఆయన చెప్తారా అని చెప్పి అంటూ ఉండగానే అనుకుంటూ ఆలోచించుకుంటూ ఏదోటి అవుతుందని చెప్పేసి ఆఫీస్లోకి అడుగు పెడతాడు దాసు. ఏంటి ఒక దరిద్రం వదిలింది అంటే ఇంకొక దరిద్రం అడుగు పెట్టింది ఏంటి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉండగానే ఏమన్నారు, దీపని కార్తీక్ని ఏమన్నారు, ఏమీ అనలేదు, మేమేమంటాం, అయినా మా మధ్యకి నువ్వు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడతాడు. ఆ కోపాన్ని దాస్పై కూడా చూపించేస్తాడు. అలా దాస్పై ఎప్పుడైతే కోపాన్ని చూపిస్తాడో దాంతో ఇక తను ఎవరు అనుకుంటున్నారు, దీప గురించి ఏం తెలియకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే దీప గురించి నాకు తెలియకపోవడం ఏంటి, నాకు తెలుసు, తన అనామకురాలు అలాగే స్వార్థపరురాలు అని చెప్పేసి దీప గురించి చాలా 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 తప్పుగా మాట్లాడతాడు. ఇక చాలు ఆపండి, అనామకురాలు కాదు అలాగే స్వార్థపరురాలు కాదు, మీ ఇంటి వారసురాలు అని చెప్పేసి చెప్పేస్తాడు దాసు. దెబ్బకి జోష్నకి దిమ్మతిరికే షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక అలా షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చిగానే పట్టిందా, తను నా వారసురాలేంటి, అది స్వార్థపరురాలు, అలాంటి ఆడది నాకు వారసురాలు ఎలా అవుతుంది, స్వార్థమా, ఎక్కడుంది స్వార్థం, ఎలా ఉంది స్వార్థం, కన్న కూతురు మా సుమిత్ర వదిన ఇక దశరథులు కన్న కూతురు దీప అనే నిజం మీ పక్కనున్న మీ మనవరాలు అదే నా కన్న కూతురు అయినా ఆ జోష్నకి తెలుసు, కానీ అసలు తను ఈ ఇంటి వారసురాలని చెప్పడానికి లేదని నా దగ్గర మాట తీసుకున్న ఈవిడ స్వార్థపర్రాలా, అసలు ఏమీ ఆశించకుండా కార్తీక్ తన మెడలో తాళి కట్టి తన్ని భార్యని చేసుకున్నా సరే తనకు
తన కోసం తను ఎంతో ప్రేమని పంచుతున్నా సరే ఏ రోజు భార్య స్థానాన్ని తీసుకుని అధికారంగా ప్రవర్తించలేదు. ఆ డబ్బుకి ఆశపడి ఏ రోజు ఇక దురుసుగా మాట్లాడలేదు. కార్తీక్ ఆత్మాభిమానాన్ని కాపాడిందే తప్ప కార్తీక్ పక్కన భార్య స్థానాన్ని తను కోరుకోలేదు. తను గొప్పదా ఏంటి? ఎవరు గొప్ప? స్వార్థంగా ఆస్తి కోసం ఆలోచించే ఈ బిడ్డ ఎలాంటి ఆస్తిని కోరుకోకుండా తన బ్రతుకు బ్రతకాలనుకునే దీప గొప్ప? ఆలోచించండి. ఏది రక్తం, ఏది కలుషిత రక్తం? పని మనిషి అన్నారు. ఆ పని మనిషి కూతుర్ని తాతయ్య అని పిలిపించుకున్నారు. గారాబంగా పెంచారు. ఇదంతా చేయడానికి కారణం మా అమ్మ. ఎప్పుడైతే నన్ను మీరు బయటికి గెంటేశారో ఆ రోజు నుంచి పగని పెంచుకుని నా బిడ్డను తీసుకొచ్చి మీ ఇంటి వారసురాల్ని చేసి మీ వారసురాల్ని మీరు అన్నారు కదా ఇప్పుడు అలాగే బస్టాండ్లో విసిరేసింది. ఒక మనిషి తనకి మానవత్వం ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఇంత దాన్ని చేసి ఇప్పుడు తను మరణించాడు. కానీ తను ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తన బ్రతుకు తను బ్రతకడం కోసం చాలా గొప్పగా బ్రతుకుతూ ఉంటుంది. అలాంటి మనిషి గురించి మీరు మాట్లాడుతున్నారు. మనవరాలు, రక్తం పంచుకున్న మనవరాలు, వంశానికి వారసురాలు, తనను వదిలేసి ఇలాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచిస్తున్నారు. నిజమే, తన నా కూతురే. కానీ నా కూతురైనా స్వార్థపరులు అనే చెప్తాను నేను. ఈ దాసు ఎప్పుడూ కూడా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు. అది ఈ దాసుకు తెలిసిన విద్య అని చెప్పేసి ఈ నిజం ఆ రోజే ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న మీలో తలెత్తుతుంది. ఆ రోజు చెప్పలేదంటే నిజం తెలిసిన ప్రతి ఒక్కరిని మా అమ్మ చంపించేసింది. నన్ను కూడా ఎక్కడ చంపించేస్తుందన్న భయం మీ ముందు నిజం బయట పెట్టకుండా చేసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు శివనారాయణ. మనవరాల్ని తన నోటితో ఎన్నో మాటలని అవమానపరచడమే కాకుండా నీలాంటి ఆడపిల్ల నా మనవరాలైతే ఎప్పుడో చంపేసి ఉండేవాడిని అన్న మాట తనని మరింత కదిల్చి వేసేస్తుంది. పక్కన ఉన్న మోసగత్తెని తన మనవరాలని చూపించుకొని మనవరాలు గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా మనవరాల్ని అవమానించినందుకు తన మనసు చాలా చాలా గాయపడుతుంది. చాలా విధాలుగా అనుకుంటూ ఇదంతా మరి ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? వారసురాలి కోసం వెతికాను. వారసురాలు ఎక్కడుందని తెలుసుకున్నాను. తీరా చెప్దామని వస్తే మీరు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. నిజమేంటో తెలుసుకోవడానికి వచ్చిన నా కూతురు నా దగ్గర మాట తీసుకుంది. ఎప్పటికీ నిజాన్ని చెప్పను, నా నోటితో చెప్పను తనకి మాట ఇచ్చాను. కానీ ఈరోజు నా నోటితో నిజాన్ని నేను బయట పెట్టలేకపోతే ఈ ఇంటి వారసురాలికి అన్యాయం జరుగుతుంది. వారసురాలు కాని నా కూతురు వైభోగాలు అనుభవిస్తూ తనని చంపడానికి కూడా వెనకాడడం లేదు. నోరు విప్పకపోతే మా అన్నయ్య, మా వదిన ఇద్దరూ కూడా బాధపడతారు. వాళ్ళ గురించి నోరు విప్పి నిజం చెప్పాను. ఒక స్వార్థాన్ని కాపాడడం కోసం ఒక మంచితనాన్ని చంపేయడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుని నోరు విప్పి నిజం చెప్పాను. ఇకనైనా కళ్ళు తెరవండి దీప, కార్తీక్. ఇక చెల్లమ్మ, కాంచన చెల్లమ్మ తన అన్నయ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. తనకి నిజం తెలియకుండానే ఆ మాటను నిలబెట్టుకుంది. ఇక నిజం తెలుసుకున్న మీరు మీ మనవరాలికి అన్యాయమే చేస్తారో న్యాయమే చేస్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను అని చెప్పేసి దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారే జోష్ని చంప పగలగొట్టేస్తాడు. ఇక అక్కడున్న శివనారాయణ అయితే, తాతయ్య ఎవరికి తాతయ్య? నేను నీకు తాతయ్యనా? పని మనిషి కూతురువు నువ్వు. మీ నీడ కూడా నా కుటుంబం మీద పడకూడదని మిమ్మల్ని దూరంగా తోసేసిన వాడిని నేను. అలాంటిది ఇంతకాలం నా ఇంటి వారసురాల్లా పెరగడమే కాకుండా నిజం తెలుసుకున్నా కూడా స్వార్థంతో ఆలోచించిన నీలాంటి దాన్ని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ముందు నిన్ను కాదు, నిన్ను నా ఇంట్లో పెట్టి ఇంత డ్రామా ప్లే చేసిన దాన్ని పారిజాతానికి నేను బుద్ధి చెప్పాలి. నానమ్మ మనవరాలు ఇద్దరూ కలిసి మా కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తారో అర్థమైంది. అలాంటి వాళ్లను ఎట్టి పరిస్థితిలోని ఈ శివనారాయణ క్షమించడు. వెళదామని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇక పారిజాతం అంటూ గట్టిగా పిలిచి పారిజాతం కిందకు వచ్చిన తర్వాత చెంప పగలగొట్టి వెళ్ళిపో బయటికి,
నీ మనవరాల్ని తీసుకుని వెళ్ళిపో అంటూ సుమిత్రకి గుండె పగిలే నిజం చెప్పేస్తాడు శివనారాయణ. అలా నిజం బయట పడిపోయేసరికి ఇక జోష్న అలాగే పారిజాతానికి మాత్రం చాలా చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసేయండి.